It's a Bunny one-man show. ఈ సినిమా ఇది హైలైట్ ఈజ్ బన్నీ క్యారెక్టరేషన్ అండ్ సుకుమార్ ఒకసారి క్యారెక్టరేషన్ పట్టుకున్నాడంటే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడంలో దాంట్లో సూపర్ ఎలివేట్ చేస్తాడు. అండ్ ఇట్స్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కానీ ఇస్ విజువల్ కానీ ఒక కమర్షియల్గా సూపర్ ట్రీట్. అండ్ దేవి ఇచ్చిన మ్యూజిక్ 3 songs ఇస్ సూపర్ మైండ్ బ్లోయింగ్ సాంగ్స్. చాలా పెద్ద సక్సెస్ఫుల్ ఫిలిం ఇప్పటిది. అండ్ కంగ్రాట్స్ టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, టు ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక, ఎవ్రీబడి. అండ్ యా, థ్యాంక్ యూ. కొన్ని సినిమాలు ఓన్లీ ఆడియన్స్కి మాత్రమే కొంచెం నవ్వు, ఏడుపు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ తీసుకొస్తాయి. కానీ ఈ సినిమా చూసి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఫస్ట్ టైం మళ్ళీ స్టూడెంట్ లాగా అవ్వాల్సి వచ్చింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా రేర్గా వస్తాయి ఇలాంటి ఫిలిమ్స్. ఆ రేర్గా వచ్చినప్పుడు కనుక వాటిని మనం రిసీవ్ చేసుకోకపోతే యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. కానీ ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది ఫిల్మ్. అయితే ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ క్రాఫ్ట్స్ మొత్తం, అంటే ఇంక్లూడింగ్ ఆర్ట్, లిరిక్స్, సాంగ్స్, కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్. వెరీ లాంగ్ షార్ట్ కొరియోగ్రఫీ సార్, ఎవ్రీథింగ్. ఇట్ వాస్ ట్రెమెండస్, మైండ్ బ్లోయింగ్. అది ఎవరి వల్ల కాదు, ఓన్లీ సుకుమార్ గారు వాళ్ళే అవుద్ది. సెకండ్ టైం కూడా చేశారు ఇది రంగస్థలం తర్వాత. ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హీరోకి ఎలా ఉంటుంది ఏంటి, మళ్ళీ ఎలా మ్యాజిక్ రిపీట్ చేస్తారనుకుంటే, అది ఇంత కమర్షియల్ హీరోతో ఇంత కమర్షియల్ సక్సెస్ కొట్టేసిన డైరెక్టరు. అంటే ఈయన తీసే ప్రతి సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, అది నేను హీ నోస్ ఇట్ వెరీ వెల్. అసలు అన్బిలీవబుల్ ఆ తీసిన విధానం. ఒక రకమైన మైండ్ సెట్కి, ఒక రకమైన ఫిల్మ్ మేకింగ్కి అలవాటు అయిపోయి ఉన్న ఇదిలో ఒక స్టార్ మీద చాలా ధైర్యం కావాలి సార్ ఇలా ప్రజెంట్ చేయాలంటే. చాలా ధైర్యం కావాలి. కంప్లీట్ అన్ని రకాలుగా. ఇప్పుడు గురువు గారు చెప్పినట్టు లుక్ సైడు, కాస్ట్యూమ్స్తో ఎంటర్టైన్ చేసే అవకాశం లేదు. భాష కంప్లీట్గా తనకి న్యూ, అది వేరే యాస, ఒక పర్టికులర్ రీజన్ యాస, ఇవన్నీ పెట్టుకుని ఆ హీరో పడిన కష్టం ఇది ఇలాంటి కండిషన్స్లో వచ్చి ద రిజల్ట్ ఈజ్ షోయింగ్ ఎదురుంచి కూడా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఈయన గురించి మాట్లాడేంత అర్హత లేదండి నాకు నిజంగా. సుకుమార్ గారి గురించి హిట్ సినిమాలు తీస్తారు, డబ్బులు వచ్చే సినిమాలు తీస్తారు, కానీ ఒక సినిమా వల్ల డైరెక్షన్ ఫీల్డ్ మొత్తానికి డైరెక్టర్కి రెస్పెక్ట్ తెచ్చి డైరెక్టర్లు కొంతమంది ఉంటారండి. అలాంటి సుకుమార్ గారు నాకు తెలియడం నా అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను. మొన్న ఎక్కడో ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కడో సుక్కు మున్నా అని పెట్టాడంట సార్ నా పేరు. సుకుమార్ గారి దగ్గర కొన్నాళ్ళు పనిచేశాడని. నా పేరు నా వెనకాల డైరెక్టర్ మున్నాని మారుస్తుంటే ఎప్పటికీ సుక్కు మున్నా కింద ఉంటాను, నేను పేరు మార్చొద్దని చెప్పాను సార్. సో అండ్ నేను ఏ స్టెప్ చేసినా, నేనేం రాసినా నా వెనకాల ఈయన ఉన్నారు అన్న ఒక గైడింగ్ ఫోర్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ. మా గురువు గారు ఏ సినిమా చేసినా అద్భుతంగా ఉండాలని కోరుకుంటానండి. ఈ సినిమా కూడా చాలా సూపర్ హిట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. సుక్కు సార్, లవ్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పదలుచుకున్నంతా కూడా ఆల్రెడీ సుకుమార్ గారికి మెసేజెస్ పెట్టేశాను. అనుకోకుండా అర్జున్ గారికి మెసేజ్ పెడితే ఆయన కూడా కాల్ చేశారు. సో నా దృష్టిలో అది ప్రాబబ్లీ నా పర్సనల్ ఒపీనియన్, ఆయన కెరియర్లో దిస్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఇందాక వంశీ గారు చెప్పినట్టే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్లో ఇన్ని లిబర్టీస్, ఇంత కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ని బ్రేక్ చేసి కొత్త పందాల సినిమా తీయడం చాలా పెద్ద సాహసం సుకుమార్ గారు. అండ్ ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్, ఎప్పుడైనా జనరల్గా ఫిల్మ్ మేకింగ్ ఒక పర్టికులర్ జానర్ సినిమా తీసేటప్పుడు మన పియర్స్, మనతో పాటు సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళైతే ఎలా తీస్తారు, వాళ్ళైతే లైటింగ్ స్కీమ్ ఎలా చేస్తారు, వాళ్ళైతే స్టేజింగ్ ఎలా చేస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం. చాలా తక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ అలా మనకు దొరుకుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఏ సినిమా ఏదైనా కొత్త జానరా ట్రై చేసినా సుకుమార్ గారు అయితే ఎలా తీస్తారని ఆయన సినిమాలు చూస్తూ ఉంటా. అండ్ ఎస్పెషలీ ద వే హీ స్టేజెస్ ఎవ్రీ టైమ్. నేను ఆయన సినిమాల ముందు నుంచి బహుశా 1-2 మిస్ అయ్యానేమో, బట్ ఎవ్రీథింగ్ ఐవ్ సీన్. సో ఎస్పెషలీ నేను ఒక్కడే నాకు చాలా ఇష్టం. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు డూ లైటింగ్, డ్రమాటిక్ లైటింగ్ కానీ, ఫిల్మ్ నోవార్ కానీ. సో ఎప్పుడూ తను పుష్ చేసుకుంటూ ఉంటారు, తనకి కొత్త ఛాలెంజెస్ క్రియేట్ చేసుకుని వాటిని అధిగమిస్తూ ఉంటారు. సో సుకుమార్ గారు, ఐ అబ్సల్యూట్లీ హ్యాడ్ ఎ బ్లాస్ట్ వాచింగ్ పుష్ప. అండ్ నేను మీతో పూర్తిగా మాట్లాడే అవకాశం రాలేదు. వన్ డే ఐల్ కమ్ అండ్ పిక్ యూ బ్రెయిన్స్ ఆన్ దిస్. బట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ సినిమాటిక్ ట్రీట్స్ అనమాట. నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఐఎమ్ వాచింగ్ ట్రూ ఫిల్మ్ మేకింగ్ అన్ఫోల్డింగ్ ఆన్ స్క్రీన్. సో సుకుమార్ గారు, కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్
Naveen Garu and Ravi Garu for actually taking this adventure forward and making it possible. Of course, Arjun Garu for fantastic performance. ఇంకా అందరి గురించి నాకు ఒక్కళ్ళ గురించి అరగంట మాట్లాడచ్చు, బట్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సుకుమార్ గారి గురించి మాట్లాడాలంటే ఇండస్ట్రీలో మనకున్న చాలా కొద్దిమంది డైరెక్టర్స్లో మార్నింగ్ షో తప్పకుండా వెళ్ళి నేను వెళ్ళి చూసే సినిమా సుకుమార్ గారిది. ఈ సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది, కమర్షియల్గా సినిమాలు చేసుకుంటే వెళ్ళే మాలాంటి వాళ్ళందరూ ఆయన నిజంగా కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటే మాత్రం మేమందరం టికెట్లు వేసుకొని ఇంటికి వెళ్ళాల్సిందే. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన సినిమా కమర్షియల్గా చేస్తే. నాకే ఆర్య చూసినప్పటి నుంచి అన్ని సినిమాలు ఫాలో అవుతూ ఉన్నాను తీసినప్పటి నుంచి. ఏదైనా అవకాశం ఇస్తే ఒక సినిమా మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని సుకుమార్ గారు, దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు క్లాప్ పట్టుకోకుండానే సినిమా డైరెక్షన్లోకి వచ్చాము మేమందరం. సో అలాంటిది ఒక విషయం అవుతుంది, ఒక్కరోజు ఒక షెడ్యూల్ కన్నా మీ దగ్గర వచ్చి పనిచేస్తాను నేను తప్పకుండా. అందరికీ నమస్కారం. సినిమా గురించి అందరూ మాట్లాడారు, కానీ నేను సుక్కు గురించి మాట్లాడతా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్య 2లో డైలాగ్ లాగా వాడు నా ఫ్రెండ్. అయితే సినిమా కోసం అందరు కష్టపడతారు, నిద్రలు మేలుకుంటారు, కానీ సుక్కు ఆరోగ్యం కూడా పాటు చేసుకుంటున్నాడు. మీ అందరి ముందు అన్ని రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఆరోగ్యం గురించి నెక్స్ట్ కొంచెం కేర్ తీసుకోవాలని అడుగుతున్నాను. అదొకటే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సుకుమార్ సార్ నేను నా మొదటి సినిమా నేను చేసినప్పుడు నాకు మొట్టమొదటి ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపించుకొని నన్ను విష్ చేసి మంచి సినిమా తీసావు, ఎలా తీసావు, ఇది బాగా తీసావు, అది బాగా తీసావు అని ఎక్స్ప్లెయిన్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారు. అప్పటి నుంచి ఆయన దాని గురించినే కదా, నేను ఆయన వర్క్కి చాలా పెద్ద ఫ్యాన్ని. ఐ లుక్ అప్ టు హిస్ ఫిలిమ్స్. ఆయన ఇందాక వేరే డైరెక్టర్స్ గారు చెప్తున్నట్టు ఎటువంటి డౌట్స్ వచ్చినా కొన్నిసార్లు వీ లుక్ అప్ టు ఫ్యూ ఫిల్మ్స్, వీళ్ళైతే ఎలా హ్యాండిల్ చేశారు ఇటువంటి సీక్వెన్స్ని ఇది అని. అలా నేను కూడా చెక్ చేసుకునే వాళ్ళలో సుకుమార్ సార్ నాకు టాప్ లిస్ట్లో ఉంటారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అవర్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ జనరేషన్ కూడా యూ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వాట్ యు ఆర్. Congratulations to the entire team. Thoroughly enjoyed the film. Always enjoyed all of Sukumar's movies, and this I think is his best work thus far. The entire team, I think Chandrabose Garu, I think the lyrics were so beautiful. All the music, I think Devi always saves his best for Mr. Sukumar. So I think he's done a fantastic job, and thoroughly enjoyed the movie, Sukumar sir. Thank you so much. నాకు సుకుమార్ గారు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. అంటే ఆయన ఎటువంటి డైరెక్టర్ మనందరికీ తెలుసు, కానీ ఆయన ఎటువంటి పర్సన్ అనేది చాలా, అంటే ఆయనతో పనిచేసిన వాళ్ళకి దగ్గర మనుషులకి తెలుసు. సో అవకాశం నాకు కూడా ఒకసారి దొరికింది, అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు నో సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ లైక్ సుకుమార్ సార్. అండ్ ఆయన ఎవ్రీ ఫిల్మ్ లిమిట్స్ పుష్ చేస్తూనే ఉన్నారు. ఏమేం సార్, సారీ, ఓకే. ఇంతకన్నా అంటే కెన్ వి ఇంక్రీజ్ ద క్యాన్వాస్ ఫర్ ఎ ఫిల్మ్ అని అనిపించినప్పుడల్లా నెక్స్ట్ ఫిల్మ్కి ఆయన దాన్ని మళ్ళీ పుష్ చేసి లైక్ మళ్ళీ ఇంకో వండర్ఫుల్ సినిమాతో ముందుకు వస్తున్నారు. అండ్ హీస్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ మైత్రి మూవీ మేకర్స్కి అండ్ అల్లు అర్జున్ గారికి, రష్మిక గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సుక్కు, నువ్వు మాట్లాడాలంటే యాక్చువల్గా సినిమా చూసి సుక్కుతో చాలాసేపు ఫోన్లో మాట్లాడేశాను. అవన్నీ ఇప్పుడు మాట్లాడే ఒప్పుకోలేదు సుక్కుబాయ్. అందరు చూశారు అందరూ. అండ్ ఎప్పుడు ప్రతి సినిమాతో బౌండరీస్ పుష్ చేసే సుక్కుబాయ్, యూఆర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీ వన్. కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్. గురువుగారికి నాకున్న ఒక చనువు ఏంటంటే, ఈ సినిమా బాగా తీసినప్పుడల్లా ఒక మాట అంటూ ఉంటాను, క్షమించండి ఇలా అంటున్నందుకు. బాగా తీసేవరా. నేను సుకుమార్ గారి గురించి చెప్పే అంత స్థాయి లేదు నాకు, బట్ ఈ ఫిలిం బై సుకుమార్, ఆయన ప్రతి సినిమా ఒక టెక్స్ట్ బుక్కే. సో మాలాంటి యంగర్ జనరేషన్ అందరూ వచ్చేసరికి ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నవీన్ గారు, రవి గారు ఇద్దరు సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ గారిని నేను ఫస్ట్ యాక్చువల్గా మీరు మా కాలేజ్కి వచ్చారండి 2014లో బిచ్ పిలానికి చిన్న ఒక 1 hour ఈవెంట్ కోసం ఇన్వైట్ చేస్తే, ఇక్కడి నుంచి అక్కడ పిలాని అంటే ఎక్కడో రాజస్థాన్ లోపల ఎక్కడెక్కడో ఉంటుంది. సో 1 hour ఈవెంట్ కోసం మీరు అంతా ట్రావెల్ చేసి రావటం అనేది, మీరు ఆల్రెడీ మాకు తెలిసి లాజికల్ మాస్టర్. సో లాజికల్తో హై ఇచ్చే ఇది అనేది మేము చాలా ఎంజాయ్ చేసినది.
ఎమోషనల్ మాస్టర్ కూడా అని ఆడియన్స్ కోసం అక్కడ దాకా రావడం అనేది మాకు చాలా ఇది వచ్చింది. అంటే అంత మాకు తెలిసి రస్టిక్ రా జోన్ అనేది ఒక చిన్న స్కేల్లోనే చేయొచ్చు అనే ఒక నోషన్లో ఉన్నాం. దాన్ని రంగస్థలం, పుష్ప ఇలాంటి వాటితో ఇంతలా బ్రేక్ చేసి ఇంకాస్త పెద్ద గ్రాండ్ స్కేల్కి తీసుకెళ్ళొచ్చు అని చేసిన చాలా థ్యాంక్స్ సార్. దాన్ని సపోర్ట్ చేసిన నవీన్ గారికి, రవి గారికి చాలా థ్యాంక్స్. అంటే మామూలుగా సినిమా హిట్ అయితే మనం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు, బట్ ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పే సినిమాలు కొన్ని ఉంటాయి అరుదుగా. సో అది వన్ ఆఫ్ ద It's been a massive ride, I would say. We've been working on it for quite some time, almost 2 years. And I knew right from the beginning that it's going to be a very special film. లేవు మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం సార్. కంగ్రాట్స్ సార్. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే మాలాంటి వాళ్ళకి నిజంగా అంటే ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు మాకు నిజంగా అంటే స్కూల్లోకి వెళ్ళి కొత్త పాట నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా నిజం సార్. అంటే ఆ రోజు ఆ ఎంజాయ్మెంట్, నేను ఫస్ట్ నూన్ షో ఇంటర్వ్యూలో అవగానే బన్నీకి ఫోన్ చేశాను. చేయగానే అసలు అంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్, ఒక రకమైన ఇది ఉంటుంది చూసారా, దీంతో ఫోన్ చేసేసరికి తనకు కూడా అంతే ఆనందం. అంటే తన క్యారెక్టర్ని ఎంత డీటెయిల్గా, అంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవాళ అందరూ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే క్యారెక్టరైజేషన్ రాసుకుంటే మామూలుగా ఇది వస్తుంది, అలా కాకుండా మన నిజ జీవితంలో ఉండే పాత్రల్లోంచే ఆ చిన్న ఆ డీటెయిల్స్లోంచే ఆ పాత్రని హైలైట్ చేయడం నిజంగా చాలా గొప్పగా. అడవిలో కూడా అంటే ఉన్న వాళ్ళల్లో కూడా అంత 100 మంది ఉన్నా సరే ఆ 100 మందిలో ఒకడు సెపరేట్గా అనేది బయటికి తీయడం అనేది, అంత డీటెయిల్డ్ వర్క్ అనేది మీకే సాధ్యం సార్. హ్యాట్స్ ఆఫ్. ఈ క్రెడిట్ మీకు హార్డ్ వర్క్ చేసిన నిజంగా బన్నీకి, అలాగే మిమ్మల్ని ప్రొడ్యూసర్స్కి అందరికీ దక్కుద్ది. ఆల్ ది బెస్ట్ సార్. ఫర్దర్ ప్రాజెక్ట్స్కి కంగ్రాట్స్ టు సార్. మీరు సినిమాలో తగ్గేదేలే అని డైలాగ్ పెట్టారు సార్. ఇలాంటి కంటెంట్ ఉంటే అసలు తగ్గాల్సిన అవసరమే లేదు సార్. ఎందుకంటే ఏం చెప్పలేను సార్. సీరియస్లీ నేను మీకు కాల్ చేసి కూడా మాట్లాడా. నేను ఈ మధ్యకాలంలో థియేటర్లో 2 times చూసిన సినిమా ఇదే సార్. సో నాకైతే చాలా బాగా నచ్చింది సార్. ఎస్పెషల్లీ హీరో గారి యాటిట్యూడ్, ఆయన పర్ఫార్మెన్స్కి అయితే అసలు నేను ఫిదా అయిపోయాను సార్. సో యాజ్ యూజువల్గా మీరు నిజంగా మీరు ఉట్టి ప్రొఫెసర్ కాలేజీలోనే కాదు, ఫిల్మ్ మేకర్స్కి కూడా మీరు ఒక ప్రొఫెసర్ సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ పుష్ప సార్. హలో అండి. యాక్చువల్లీ నేను సుకుమార్ గారి పక్కన ఉండి మాట్లాడడమే గొప్ప. 100% సుకుమార్ గారు లాంటి స్టార్ డైరెక్టర్, ఇంకా ఒక స్టార్ హీరో కలిసి పుష్ప లాంటి మూవీ, అసలు నేటివిటీ మూవీ చేయడమే అసలు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేటివిటీ మూవీస్ ఒక స్టార్ చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్. నేను అసలు సార్ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యానో, సినిమా చూసి అంతకన్నా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. మీరందరూ మాకు స్ఫూర్తి ప్రదాతలు సార్ ఎప్పటికీ. అంటే ఫిల్మ్ మేకర్గా మీ అందరికీ అంత ఇష్టమో నాకు పర్సనల్గా అంత ఇష్టం. అంటే ఇంత డౌన్ టు ఎర్త్, అలాగే అంటే ఒక క్రాఫ్ట్ మీద ఉన్న ఒక డెడికేషను, అంటే ఒక గడ్డలు అయి పెంచడం అంటే అదే ఇంకా ఏమీ ఉండదు. ఇంకా సినిమా అనేది నిజంగా అందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటాడు తను ఇప్పుడు. సో ఈయన ఇంకా ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు ఇంకా చాలా తీసి మన అందరికీ కూడా ఇంకా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. అలాగే ఇంకా పుష్ప అలాంటి ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. రియల్లీ ఐ లవ్ యూ బ్రదర్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ మై డార్లింగ్ సుకు అండ్ నవీన్ గారు, రవి గారు, చెరి గారు. బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా ఐ థింక్ సుకు బన్నీ విశ్వరూపం చూపించాడో లేదు బన్నీ సుకుకు విశ్వరూపం చూపించాడో నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ performance in Bunny career, and the way Suku kind of ఆ క్యారెక్టర్ని రాయడం కానీ, the way he molded it,